బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. సామాన్య ప్రజల న్యాయవాదుల సమస్యలు చట్టసభలో చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సెట్టిబత్తుల రాజబాబు పిలుపిచ్చారు. శుక్రవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రాంగణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించారు. న్యాయవాదులు తనకు సహకరించి తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వనకు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటేస్తే చాలు, ల్యాప్టాప్లు ఇస్తాను, కాస్ట్ల ఐఫోన్లు ఇస్తాను, వేలకు వేలు క్యాష్ ఇస్తాను, ఓటుకి ఇంత అని లెక్క కట్టి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అనే ప్రలోభాలతో ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థుల్లా తాయిలాలు ఎరవేసి ఓట్లు కొనుక్కోలేను అని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే కోట్లాది రూపాయల కొత్త ప్రాజెక్టులు తెస్తాను, తెల్లారేసరికి మీ జీవితాలు మార్చేస్తాను అనే ఉత్తుత్తి ఊకదంపుడు మాటల వరద పారించలేనని పేర్కొన్నారు. ఏరు దాటి తెప్ప తగిలేసినట్టు ఓటు వేయించుకుని పదవి సంపాదించుకుని నా వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోలేనని అన్నారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజాలే మాట్లాడుతున్నానని వివరించారు. విధాన పరిషత్ అంటే పెద్దల సభ. శాసనసభలో అధికార పక్షం చేసే పక్ష నిర్ణయాల్లోని తప్పులు గుర్తించి వివరంగా చర్చించి లోపాలు సవరించి ప్రయోజనకరమైన చట్టాలతో ప్రజలకు మేలు చేసే మేధావుల సభ అని తెలిపారు. అలాంటి పెద్దల సభ ఇప్పుడు రాజకీయ పునరావాస కేంద్రంగా తయారైందని విమర్శించారు. గెలిచిన సభ్యులు తమ పార్టీ ప్రయోజనాల కోసం కలబడుతున్నారు తప్ప గెలిపించిన ప్రజల పక్షాన నిలబడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి క్షణం ప్రజల పక్షాన నిలబడటమే నిజమైన ప్రజాసేవాన్ని నమ్మిన నేను పట్టభద్రుల గొంతు వినిపించడానికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ, ఉద్యమకారుడు, ప్రముఖ న్యాయవాది, ప్రజా సంస్థల పలు పెరగని పోరాటం చేస్తున్న నాయకుడు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సెట్టిబత్తుల రాజబాబుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. చట్టసభలకు కోటీశ్వరులను పంపుతున్నారని, అయితే వారు ప్రజా సంస్థలు పట్టించుకోకుండా తమ వ్యాపార అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఉద్యమకారుడు, న్యాయవాది సెట్టిబత్తుల రాజబాబుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారని అన్నారు. సామాన్యులకు ఓటు వేయడం వలన పేద మధ్య తరగతి న్యాయవాదుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో బార్ కౌన్సిల్ సెక్రటరీ పిల్లేరి రమేష్, కేఎల్ఆర్ ప్రకాష్, రాజు, కొల్లపు వేణు, ఏ ఆనంద్ కుమార్, వై భవానీ ప్రసాద్, బడుగు సత్యబాబు, పరమట గణేశ్వరరావు, కె రమేష్, పురంశెట్టి రమేష్, డి అమలు, పురంశెట్టి రమేష్, కాసిరెడ్డి రవీంద్ర, కాశీ శ్రీనివాస్, సుమన్ పాల్, నక్క వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి ప్రధాన కోర్టు సముదాయాల్లో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మా సహచర న్యాయవాదుల్ని, సీనియర్ న్యాయవాదుల్ని, పెద్దలందరినీ కూడా కలిశాను. ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక న్యాయవాదిగా కూడా మీ అందరి నైతిక మద్దతు తెలియజేయాలని కోరడంతో ప్రతి ఒక్కరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మరి సహచర న్యాయవాదులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మాటిస్తూ ఉన్నాను, మీ నమ్మకానికి నిలబడతాను. సామాన్య మానవుల గళంలో శాసనసభలో నేను వినిపిస్తానని చెప్పి రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యదర్శి గారికి, అదేవిధంగా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి కోరుకుంటా ఉన్నాను, మీ అందరి సహకారం కావాలి. ఒక న్యాయవాదిగా సామాన్య ప్రజల సమస్యలను, న్యాయవాదుల సమస్యలను, ప్రతి ఒక్కరు సమస్యలను ప్రశ్నించడానికి, అడగడానికి, పరిష్కారం కనుగొనడానికి శాసన మండలికి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జరగబోయే శాసన మండలి ఎన్నికలలో నన్ను గెలిపించాల్సిందిగా నా సహచర న్యాయవాదులందరినీ కూడా, ముఖ్యంగా రాజమండ్రి కోర్టు ప్రాంగణంలో కలిసినటువంటి న్యాయవాదులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీకి ప్రముఖ న్యాయవాది కంటే ముందు, రాజకీయ నాయకుడి కంటే ముందు ఉద్యమాల నుంచి వచ్చిన ఉద్యమకారుడు సెట్టిబత్తుల రాజబాబు అన్న రాజమండ్రి వచ్చి ఎలక్షన్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన తరఫున మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ఎమ్మెల్సీ అనగానే ఈరోజు ఎమ్మెల్సీ కానీ లేకపోతే ఎంపీ, రాజ్యసభ ఈ మెంబర్స్కి మనకు తెలుసు కోటీశ్వరులు తప్పిస్తే సామాన్యులకి అవకాశం ఉండలేదు.
ఈ కోటీశ్వరులు ఈ చట్టసభల్లోకి వెళ్ళి మరి వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి తప్పిస్తే సమస్యల్ని లేవనెత్తే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యమాల నుంచి వచ్చి సామాన్యుల గొంతు విప్పుతున్నటువంటి రాజబాబు లాంటి వ్యక్తుల్ని మన ఎమ్మెల్సీకి ఎన్నుకుంటే సామాన్యులకి కొంచెం వారికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి సామాన్యులకి ఓటు ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతున్నాను.